సైన్యం సాహసాన్ని తక్కువ చేస్తారా? ఆపరేషన్ సింధూర్పై విమర్శల. పీఓకేను పాక్ అప్పగించింది కాంగ్రెస్ కాదా? రాహుల్ విమర్శలు దేనికి సూచన? పాక్కు మద్దతుగా మాట్లాడడం దుర్మార్గం. కవిత వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే అంటున్నా, ఏంటంటే మీకు పోయి యుద్ధం చేయాలనిపిస్తే మీరు చేయండి, చేసేటోళ్ళ పైన ఇప్పుడు కూడా విమర్శలు చేయకండి. అది తప్ప, మనం యుద్ధం చేస్తున్నది తప్ప రైట్ అనేది పక్కన పెడితే, మన పైనకి ఒకరు వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ కూడా మనం ఫైట్ చేయాలి. ఒకప్పుడు దేశం వేరు, ఇప్పుడు దేశం వేరు. అప్పటి లెక్క మనం ఏవో ఈ గాంధీ మార్గాలు అవి పట్టుకోం. ఎవరైనా వస్తే పక్క మనకి ఎట్లా ఆన్సర్ చెప్పాలో అట్లా చెప్తాం. పోయి మోడీకి చెప్పుకోని అన్నారు కదా అప్పుడు, మరి మోదీకే చెప్పిన. మోడీ ఏం చేసినా కూడా చూసిండ్రు కదా, మీరు ఎట్లా విమర్శిస్తారు? మరి మీరేం చేసినప్పుడు, యుద్ధం చేసినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీఓకేని తీసుకుపోయి ఇచ్చేసినారు కదా, మళ్ళీ కాంగ్రెస్ కాదా అప్పగించింది? మీకు చేయడం చాద కాదు కానీ మళ్ళీ విమర్శలు చేస్తారు చేయమంటే. ఎందుకంటే ఏముంటుంది, ఒక మాట అనేస్తే అయిపోతాయి కదా, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు, ఏమున్నది అనేస్తే అయిపోతాయి అని చెప్పి అంటారు. ఎవరైతే ఇట్లా మన దేశానికి సంబంధించిన వాటిపైన కానీ యుద్ధాలపైన మాట్లాడినా వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి, కేసులు పెట్టాలి వాళ్ళపైన. ఎందుకంటే కొంతమంది వితండవాదాలు చేస్తారు. అసలు మనకి యుద్ధాలు ఎందుకు, యుద్ధాల వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుంది ఏందని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు జరిగిన యుద్ధం వల్లనే మన భారతదేశం సత్తా ఏందో తెలిసింది కదా. వీళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారంటే, పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన ఫేక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ అవి చూసిండ్రు కావచ్చు. మేబీ ఎవరైతే అపోజ్ చేస్తున్నారో యుద్ధాన్ని వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ పెట్టిన ఫేక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చూసిండ్రు కావచ్చు, అందుకే అట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంతసేపు అది ఎంతవరకు నిజమో ఏందో అనేది తెలుసుకోరు కదా. అసలు అదే అంటున్నా, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న నాయకులే మేము కూడా సోషల్ మీడియాలో చూసి అక్కడ యుద్ధం జరిగిందని చెప్పి అనుకుంటాం అని అంటున్నారు. మళ్ళీ ఎవరైతే వితండవాదాలు చేస్తారో వీళ్ళందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం అన్నా ఉండాలి ఎవరికైనా కూడా. అరే జై హింద్ జై భారత్ అని చెప్పి అనాలని అనిపిస్తుంది, భారతదేశం గురించి గొప్పగా చెప్పుకోవాలని అనిపిస్తుంది. మరి ఇట్లాంటి ఒక సన్నివేశం వచ్చినప్పుడు మన భారతదేశం యుద్ధానికి తిరిగిందన్నప్పుడు ఎంత గొప్పగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, సెలబ్రిటీలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, కానీ పని మాత్రం జరగాలి, యుద్ధం మాత్రం జరగాలి. అన్ని అయిపోయినాక ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, మంచిగా ఇక నా భారతదేశం అట్లా ఇట్లా అని చెప్తారు. కానీ అక్కడ నడిచేటప్పుడు ఎవరు మాట్లాడరు. ఇది అదే అన్న, ఎవరైతే యుద్ధాల పైన, సైనికుల పైన, సైన్యం పైన ఎవరైనా విమర్శలు చేసింది అనుకోండి, వాళ్ళపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. జనాలు కూడా ఓకే అంటారు. కొంతమంది ఉంటారు కావచ్చు అపోజ్ చేసేటోళ్ళు, ఏమో వాళ్ళతో వచ్చేది లేకపోయేది లేదు. నిజంగా ఎవరైనా అపోజ్ చేసే ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టేసాడు. కవిత వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదు. మీడియాతో సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే ఏమున్నది, ఒక పార్టీలు ఏదైనా జరిగితే మీరు ఒకటి మీరు ఒకటి అని చెప్పిస్తారు అంతే. అక్కడ జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప అంతే ఏం లేదు. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే అందరూ ఒకటే, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అందరూ ఒకటే. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళు బయట ఎంత కొట్లాడుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా కూడా మళ్ళా ఒక పార్టీకి కానీ ఏదైనా వేయననుకోండి, ఇక అమ్మో వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమలు ఆప్యాయతలు అన్నీ వస్తాయి. అక్కడ పిచ్చోళ్ళు ఏది ఎవరు అంటే జనాలు మాత్రమే.